హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. ఈరోజు రీల్ తీద్దామని కృష్ణకాంత్ పార్క్ వచ్చినాం. అట్లే రీల్ తీస్తే ఒక ప్లాన్, ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే సింధు మీద చిన్న ప్రాంక్ చేద్దామని. ప్రాంక్ ఏం చేస్తా అంటే, నేను కుంభమేళకు పోతున్నా, మా కాలేజ్ గర్ల్స్తో పోతున్నా అంటే ఆమె పంపించదు నాకు తెలుసు, అయినా చెప్తా ఇట్లా రియాక్షన్ ఎట్లా ఇస్తుందో చూద్దాం. ఆమె ఇప్పుడే బయటికి పోయింది, ఏమో తెచ్చుకుంటా అని పోయింది. అందుకే ఆమె ఫోన్ వాళ్ళ వీడియో వేరే వాళ్ళు తీస్తురని చెప్పి ఫోన్ దాబెడతా, ఆ ఫోన్లోనే వీడియో తీస్తా. వీడియో రియాక్షన్ ఎట్లా ఇస్తుందో మీరే చూడండి. గైస్ వస్తుంది, వచ్చేసింది దగ్గరనే. ఎంతసేపా? ఎవరు వాళ్ళు అక్కడ వీడియో తీసుకుంటా అంటే అక్కడ పంపించిన, ఆడ పోయి తీసుకోరా. అసలు టైం చూడు ఎంత అవుతుంది, ఇప్పటి వరకు యూజ్ చేయకపోతే ఏంది వేస్ట్ వచ్చి కూడా. ఏం డీల్ చేస్తాను చెప్పు, నీతో ఒక మాట చెప్దామని ఇలా కూర్చున్నా. ఏమాట? ఒక విషయం చెప్పాలి. ఏమో ఎంతసేపు ఏం చేస్తావు? తినుకుంటా కూర్చున్నా, ఆడికెళ్ళి కొనుక్కొని తినేసి వచ్చేటప్పుడే ఇంత అయింది. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. అది ఎట్లా చెప్పాలో అర్థమవుతుంది. ఏంది ఏంది? నిజంగా నేను బయటికి పోతున్నా. బయటికి అంటే ఎక్కడికో కాదు, ట్రిప్, కుంభమేళ ట్రిప్కి పోతున్నా. ఎవరెవరు? నేను మా కాలేజ్ గర్ల్స్తో. ఇంకేంది ఇంకేంది? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. నిజంగా మా కాలేజ్ గర్ల్స్ ఒక 4 ఉన్నారు, 2-3. ఏమన్నా కానీ నేనేం చెప్తున్నా అజ్జి, అది ఏమి ఫస్ట్ ఏమంటావు? పోవాలా? అరే నీకు అడగాలి కదా, నేను అబ్బాయి ఫ్రెండ్ కాబట్టి. నా దగ్గర నుంచి ఆన్సర్ ఏమొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు తెలుసు ఆన్సర్ ఏమొస్తుందో, ఒకసారి అడగాలి కదా. ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసుకుందామని నీకు పిలిచి మరీ అడుగుతున్నా. ఏం అవసరం లేదు. అదే ప్లీజ్. అంటే కుంభమేళకి ఎట్లా ఎందుకు పోతారు చెప్పు? ఎంజాయ్ చేయని కాదు, ఏదైనా గర్ల్స్ తో పోతే ఎంజాయ్ చేస్తావా? కాదు, అలాతో ఎంజాయ్ చేస్తావా నువ్వు? కుంభమేళ ఎందుకు పోతాం? అవసరం లేదు. మన మీద ఏమైనా నువ్వు ఒక్కడివే పో, ఒక్కనే ఎట్లా పోతుంది? బాయ్స్ తో పో, గర్ల్స్ తోనే ఎందుకు? గర్ల్స్ వస్తా అంటారు, అసలు వాళ్ళే నా టికెట్ వాళ్ళే పెట్టుకుంటారు తెలుసా? అవసరం లేదు. నిజంగా క్యాన్సిల్ చేసుకోమను. నిజం చెప్పు, పోతా కదా ప్లీజ్. ఆల్రెడీ ఫస్ట్ పిలుపు పోద్దాం ఇంటికి, ఏమొద్దు వీడియో. అరే నువ్వు పిలుపు పోద్దాం ఇంటికి, ఏమొద్దు వీడియో. అరే నువ్వు అది చెప్పు, పోదాం. నేను పోవాలా వద్దా? ఏం అవసరం లేదు. నేను వాళ్ళకి ఏం చెప్పినా తెలుసా? నేను అడుగుతా, ఎట్లన్నా పంపిస్తుంది. పంపించకుండా నేను ఇప్పుడు పోయి చెప్పు ఎట్లైనా పంపిస్తలేదని చెప్పు. నేను కాదు, అది కాదు, నేను ఏదో ఒకటి తెచ్చి ఒప్పిస్తా అని చెప్పిన. సరే ఓ, నాతో మాట్లాడ. అదే అట్లెందుకు చెప్తావు చెప్పు? సరిగ్గా గట్టిగా మాట్లాడు. ఎందుకంటే గట్టిగా మాట్లాడుతున్నా? ఏం లేదు, నువ్వు పంపిస్తా అనుకున్నా నేను కూడా. ఏమొద్దు, ఎక్కడికి పోకు. ఎందుకు? అయినా నేను పోతే నీకేమైతే చెప్పు. ఎక్కువ రష్యన్ మాటలు మాట్లాడకుండా మూసుకొని కూర్చో. వాళ్ళని బిల్లు పోదాం మనం. కాదు, ఇప్పుడు ఒక మాట చెప్పు. ఇప్పుడు నువ్వేమన్నా నా గర్ల్ ఫ్రెండా? కాదు కదా. ఎందుకు అడుగుతున్నావు? గర్ల్ ఫ్రెండ్ కాంది నన్ను అంటే బెస్ట్ ఫ్రెండ్ కదా. ఒకసారి బెస్ట్ ఫ్రెండ్ కి వాల్యూ ఏమన్నా నువ్వు నాకు అడిగి కదా. బెస్ట్ ఫ్రెండ్ కి వాల్యూ ఇవ్వాలి. కాదు, ఏమన్నా నువ్వు నాకు అడిగి చేస్తావు కదా, నేను నీకు అడిగి చేస్తున్నావు. అందుకే నేను వద్దంటున్నా. నువ్వు వద్దంటే నేను కూడా మానేస్తా. నేను వద్దంటే నువ్వు కూడా మానే. అరే అది కుంభమేళ కదా, ఇంత దగ్గర అంటే ఏమని అనుకోవచ్చు, ఇంత దూరం. పో, నేను వద్దంటలా. అమ్మాయిలతో పోకు, నాకు నచ్చదు. ఎందుకు? నీ గురించి గలీజ్గా మాట్లాడితే నేను వినను. ఏం గలీజ్గా మాట్లాడతారు? ఏదైనా మిల్లి మాట్లాడు, మననే చూస్తున్నా అందరు.
ఏం గలీజ్గా మాట్లాడతారు చెప్పు. ఏదైనా కానీ ఏం మాట్లాడతారు చెప్పు నువ్వు. ఏదైనా కానీ ఏం మాట్లాడదు. ఎవరు వస్తున్నారు? నువ్వు చెప్పు. మేము వాళ్ళతో పోనా మరి? ఏ, నీకు ఎట్లా వచ్చింది? నాకు కూడా అట్టే వస్తుంది. నేను వాళ్ళతో పోతా అన్నానా? ఎవరు గర్ల్స్ కారా వాళ్ళు? గర్ల్స్ వాళ్ళు కాదు. వాళ్ళు గర్ల్సా? కాదు, నేను అట్లా పోతా అంటే నువ్వు గర్ల్స్ తో పోతా అన్నావు కదా, వాళ్ళు గర్ల్స్ కాదా అని. అంటే వాళ్ళందరూ వాళ్ళే నా టికెట్ పెట్టుకుంటారు కదా. అయితే ఏంటి? జస్ట్ కంపెనీ కోసం. ఏం అవసరం లేదు కంపెనీ మనకి. ఎందుకు అట్లా? నీకేమైతే చెప్పు. వద్దు అవసరం. నేను పోతే నీకేమైతే? నా బెస్ట్ ఫ్రెండ్ నాతోనే తిరగాలి. అవును. నా బెస్ట్ ఫ్రెండ్ నాతోనే తిరగాలి. అవును. స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే. వాళ్ళతో తిరిగితే ఏమైతే? వద్దు. అసలు ఒక రీజన్ చెప్పు, నేను ఎందుకు వద్దు. ఇంకో నేను అన్ఫాలో చేసిస్తా మరి నిన్ను. నీ ఇష్టం. ఎప్పుడు అదే చేస్తావు కానీ ఇప్పుడైతే చెప్పు ఏం చేద్దాం. పోవాలనా? వద్దు. నువ్వు బి రామలా? నేను రాను బాబు. ఎందుకు? ఏ రావచ్చు కదా. నేను రాను, నాకు చాలా పనులు. కుక్కర్ తీసుకురాపో. మూసుకో. అది బి చేస్తావా? తినలే అన్నం? ఎవరు తిన్నారా? నేను అంటున్నావు. మంచిగా ఉన్నావు, పెట్టుకో. వస్తున్నావు హీరోని లెక్క. బిస్కెట్ వేసి తీసుకెళ్దామరా? ఏం లేదు, నిజంగా బాగుంది. సరే కానీ నేను మాత్రం రాను. నువ్వు పోతా అంటే పో. నేనేం వద్దనను, ఏమి అనను. నీ ఇష్టం. వెళ్తా అంటే వెళ్ళు. నువ్వు అట్లా ముఖం వేసుకో, అట్లా ముఖం వేసుకుని వెళ్ళు. అట్లా కాదు, మంచిగా సరే పోయిరా. ఏమన్నా ఉంటే సరే ఆగు. సరే పోయిరా, కానీ నా దగ్గర రాకు, నాతో మాట్లాడకు, వాళ్ళతోనే మాట్లాడుకో, వాళ్ళతోనే తిరుగు, వాళ్ళతోనే ఎంబడబడుకో. చెప్పొచ్చు కదా. అవన్నీ ఇంట్లో మాట్లాడుకుంది. ఇక్కడ పార్క్ లో వచ్చి నాకు ఇప్పుడు అడగాలని ఉంది. ఇప్పుడు వీడియో తీసుకోవాలా? ఇప్పుడు నీ ముచ్చట్లు పెట్టుకోవాలన్నా? చెప్పు, నువ్వే చెప్పు. వీడియోలు తీసినాం కదా. ఏం సరిపోతాయి? అది ఒకటే. ఈ రోజు కాకపోతే రేపు ఒక్క వాక్ కూడా తీయలే నేను. తీద్దాం ఇప్పుడు, ఇద్దరం కొడదాం వాక్. నువ్వు ఇట్లా వండుకొని కూడా నేను లేచి కొడతా. కొత్త వాక్ ట్రై చేద్దాం. నువ్వు ఇంకా తర్వాత పోయి వచ్చినాక ఇంకా మస్తు వీడియోలు తీద్దాం, మంచి తీద్దాం. పోయి వచ్చినాక నా దగ్గరకు రాకు. ఎందుకు? లవర్ ఎవరో ఒకరు సెట్ అవుతుంది, అప్పుడు దాన్ని గోక్కుంటా దాని ఎంబడే తిరిగి. అట్లెందుకు అనుకుంటావు చెప్పు. నువ్వు నిన్ను పెట్టుకొని వాళ్ళని చూస్తాను అనుకుంటావు నువ్వు? ఇప్పుడే అతిలోక సుందరి నువ్వేనా? అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి. నిజం. అంత లేదు. అట్లా కాదు, ఇప్పుడు అందరు కలిసిపోతాం కదా. అట్లా నేను ఏం చేస్తాను? వద్దు. ఉంటాను వద్దు అంటున్నావు. వద్దు. ఆ ముసలోడు ఏమంటావు చెప్పు. ఇప్పుడు నాకు ఫుల్ కోపం వస్తుంది. ఇక్కడికి వెళ్ళిపోయినా అనుకో, మళ్ళీ రాను. సారీ ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వే. సరే అంతా పోనీ కానీ ఇప్పుడు ఏమంటావు ఫైనల్ గా చెప్పు. నడు. వద్దు, నువ్వు అడిగిపోను అవసరంగా. అరే ఒక్కసారి లాస్ట్ ఛాన్స్, ఇది లాస్ట్గా అడుగుతున్నా, ఫైనల్ ఛాన్స్ ఇది, చెప్పు. వద్దంటే అంటావు. ఏమైతే చెప్పు, ఒక్కటేసారి పోతే. నువ్వు అవసరమే లేదు నీకు. దేవరించే యువరాజును అంట నీ యువరాణి. పోవాలంటే బాయ్స్ తో పో, గర్ల్స్ తో కాదు. బాయ్స్ కాదు, గర్ల్స్ అందరు కలిసి. నాకు అవసరమే లేదు సామే. నేను పోతా అంటే పంపిస్తావా? ఎంత గొడవ పడతా? నువ్వు ఒక్కదానే కదా, నిన్ను అక్కడ చూసుకుంటూ ఎవరు ఉండరు. నిన్నెవరు? నీకు ఒక్కదాన్ని పంపించాను. నిన్నెవరు? నన్నైతే బాయ్స్ మస్తు, గర్ల్స్ మస్తు మంది ఉంటారు. నాకు కూడా అంతమంది ఉంటారు. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. కాదు, నీకు అక్కడ ఏమన్నా జరిగితే ఎవరు చూసుకుంటారు చెప్పు. నీకేమన్నా నువ్వు అక్కడ కాలు జారి కింద పడితే ఎవరు లేపుతారు చెప్పు. నిన్నేవాళ్ళు లేపుతారు. నాకున్నారులే ఫ్యాన్స్. నాకు
నాకు కూడా ఉన్నారు మరి. అందుకే నీకు ఎప్పుడు ఏం అవసరం లేదు ఒక్కదాన్ని ఎప్పుడు పంపియా. అని రిక్వెస్ట్ చేయకు, నాకు గలీజ్గా ఫీల్ అయ్యేటట్టు చేయకు. నేను నిజంగా వెళ్ళిపోయినా అనుకో రాను. ఇంకా రాలేదేంద్ర స్వామి, వీళ్ళు పోదామంటే వస్తారు పోదాం, వాళ్ళు రాగానే వెళ్ళిపోదాం. నువ్వు చెప్పు. ఇంకేం రీల్ తీస్తాం, పడుకుందాం పోయి. అవునా, సరే అని నీకు ఒక విషయం చెప్పాలా, నువ్వు కొట్టొద్దు మరి. ఏంటి కొంపతీసి దేనైనా సెట్ చేసుకున్నావా ఏంటి? లేదు అట్లేం లేదు, కొట్టానంటే చెప్తా, సరేనా? నువ్వు గనక వేరే అమ్మాయి చూడ దాన్ని సారీ దీని ప్లేస్ లో నేను ఉంటే ఊహించుకుంటున్నా, నేనుంటే ఎట్లుండను. సరే కానీ చెప్పు. నీ మీద ఒక చిన్న ప్రాంక్ ప్లాన్ చేసిన. మునగ సెట్లు తొమ్మ సెట్లు లేడి సెట్లున్నాయి అవసరానికి అంతా ఆకుదు. నేను ఏడిపోతలే కుంభమేళ అయితే నీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దామని చిన్న ప్రాంక్ చేసిన. అవునా, అయ్యా అమ్మ పర్మిషన్ ఎంత పొగిడినా నీకు, ఎంత పొగిడితే పర్మిషన్ ఇస్తలేవు. అవసరమా మరి నీకు గర్ల్స్ ట్రిప్ గర్ల్స్ ట్రిప్ గర్ల్స్ తో పోవాలి నువ్వు అనుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళిపోవాలి. నన్ను ఎందుకు అడుగుతున్నావు? సరే కూర్చో ఇప్పుడు అయితే పోతలే కదా, చెప్పినా కదా. చూసినా అందరిని మనమే చూసినా. కెమెరా ఎడబెట్టినావు, కెమెరా పెట్టినావా? కానీ నాకు ముందే చెప్పుంటే నేను కొంచెం మంచిగా కూర్చొని మంచిగా మాట్లాడేదాన్ని. ప్రాంక్ ఎవరైనా చెప్పి చేస్తారు కదా, ఎందుకంటే వీడియో తీస్తున్నామా సంథింగ్ అలాగా చెప్పాలి కదా గాయ్. ఇది ప్రాంక్ అంటే దానికంటే ఎక్కువ నేనేం వేరే పోర్లతో ఏం పోతలేను. నాకు కుంభమేళ ఏం లేదు, జస్ట్ ఏదో నార్మల్ వీడియో కోసం అని తీసిన అంతే. ఈమె రియాక్షన్ ఎట్లుంటుందో అని చూసిన, ఈమె నిజంగానే పోనిస్తలేదురా నాయన. అమ్మో నాకు ఇప్పుడు చాలా గలీజ్గా అనిపిస్తుంది నువ్వు వీడియో తీస్తున్నా అంటే. అమ్మో అంత లేదు గాయస్, అంత సీన్ లేదు. వీడు ఎక్కడైనా పోనివ్వండి కూడా, బికాస్ నా కోసం పుట్టాడు. సరే నాకు తెలీదు వీడియో ఎలా వచ్చిందో కూడా. సరే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు గాయస్.